శ్రీశైలం బనిగానపల్లి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ముగిశాయి. శ్రీశైలం బనిగానపల్లి నియోజకవర్గంలో 2 రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమాలు క్లస్టర్ల వారీగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం గురువారం ముగిశాయి. మహానంది మండల పరిధిలో మహానందిలోని కమ్మసత్రం నందు మహానాడు కార్యక్రమం నిర్వహించారు. 2వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ మహిళా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి సంక్షేమ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కంచర్ల శివ, క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, లోకేష్ బాబు గారి దగ్గరికి పోయినా మన పని ఒకటి కూడా ఆకుండా ఈరోజు బ్రహ్మాండంగా మనం సంబంధించాం. ఎందుకంటే మనం కూడా నియోజకవర్గంలో ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేసే స్వార్థం కోసం మనం ఎప్పుడు పనిచేయాలా, చేయాలి కూడా. ఏది అడిగినా మనం మీకోసం అడుగుతున్నాం, ప్రజల కోసం అడుగుతున్నాం తప్ప నా కోసం అంటే ఏ రోజు నేను అడగను, నాకు అవసరం లేదు. కాబట్టి తెలుసు కాబట్టి మనం ఏ కార్యక్రమం, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, సంక్షేమైనా, సీఎంఆర్ఎఫ్ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో మనమే కాకుండా ఇప్పటికే దాదాపు 15-16 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చాం. మీరు ఆసుపత్రులలో ఖర్చు అయిపోయినారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు సరిదిద్దుతున్నాడు చెప్తున్న చంద్రబాబు గారు. 75 సంవత్సరాల వయసు అయిన ఈ వయసులో కూడా మన కోసము, కార్యకర్తల కోసము, అటు ప్రజల కోసము అగర్వేశం తప్పన పడుతున్నాడు. ఆయన చేసినంత పని మేము కూడా చేయలేకపోతున్నాం. రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. అసలు ఎట్లా ఆయన శరీరం సహకరిస్తుందో మాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి అంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. బండి ఆత్మకూరు మండలంలోని బండి ఆత్మకూరు మరియు పార్లపల్లి టీడీపీ కళ్యాణ మండపం నందు మహానాడు కార్యక్రమాలు 2 రోజుల పాటు అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల ఆశయాలే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, అభివృద్ధి అజెండాగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి చేసి చూపించారు. ఒక గ్రామంలో సిమెంట్ రోడ్డు ఈ సంవత్సరం కూడా మన మండలంలో దాదాపుగా 4 నుంచి 5 కోట్ల వరకు సిమెంట్ రోడ్డు అయితేనేమి, హెల్త్ సెంటర్లకు, కొత్త సెంటర్ 4-5 సెంటర్లకు. ఇప్పుడు నెక్స్ట్ పి మరియమ్మ కాకనూరు కామనాయకులు రెడీగా ఉండండి. పి మరియమ్మ బనిగానపల్లి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘనంగా 2 రోజుల పాటు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, టంగుటూరి సీనయ్య, యాగంటి దేవస్థానం చైర్మన్ బండి మల్లీశ్వర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. మన నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా పచ్చదనం బనాంపల్లె జనాలు బాగా, కార్యకర్తలు అందరూ బాగా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి మన బీసీల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన బీసీలు ఈ రోజు మన స్టేజ్ మీద కానీ, సర్పంచులు కానీ, ఒక ఎంపీటీసీలు కానీ ఏదైనా అంటే ఒక తెలుగుదేశం పార్టీ తరఫునే. బీసీలు అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు. ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు బీసీల మీద ఎక్కువ ఈ భేదవాళ్ళు ఉన్నారని కూడు ఒకట అనే నిదానంతో మన బీసీలకు ఎక్కువ ఇది రిజర్వేషన్ కల్పించి మన టీడీపీలో ఎక్కువ శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారు సార్ గారు వచ్చినప్పటి నుంచి బీసీలకే సలహాదారులుగా, ఇంతవరకు బీసీలకు సలహాదారునికి వేలే స్టేట్ వైడ్. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు సార్ బీసీలకు సలహాదారుగా ఇచ్చినందుకు మేము బీసీల వల్ల ఐక్యత ఉండి, మేము బీసీల కుటుంబాలలో టీడీపీ పార్టీ తరఫున ఉంటే ఎప్పటికైనా కానీ మేము ఎన్నుముక, ఒక టీడీపీ పార్టీకి ఎన్నుముక అంటే ఒక బీసీలే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.